అన్నంత వాక్యం చదువుతున్నామండి. యూదా పత్రిక 1 అధ్యాయము 11వ వచనం మాత్రం చదువుతున్నాం. యూదా పత్రిక 11వ వచనం చదువుతున్నాం. అయ్యో వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాగా పరిగెత్తిరి. కోరోము చేసినట్లు తిరస్కారము చేసి నశించింది. మరి కోరోము తిరస్కారము అనే దాని గురించి మరి యూదా పత్రికలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ కోరోము అనగా అర్థం ఏంటి అంటే బట్టతల కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మరి ఒకనొక సమయంలో దేవుని యొక్క జనాంగంతో ఉన్నవారే కానీ కొన్ని కారణముల చేత లోకానుసారమైన జీవితం అతనిలో ఉండటం ద్వారా దేవునికి ఎలాగో తన జీవితం తన కుటుంబాలు దూరం అయ్యాయో ఈ రోజు దీంతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు ఉన్నాయి, భక్తిహీనుల జీవితాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఎందుకు ఉన్నాయి అంటే భక్తుల జీవితాలు చూసినప్పుడు వారిలో ఉన్న భక్తి మనలో ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి. రెండు, వారిలో ఉన్న భక్తిహీనత, ఒకవేళ ఆ భక్తిహీనత అనేది మనలో కనుక ఉంటే తీసివేసుకోవడానికి, ఉంచుకోవడానికి కాదు, తీసివేసుకోవడానికి, అలా ఉండకుండా ఉండే ప్రయత్నము చేయడానికి. అయితే ఈరోజు మరి ఈ యొక్క కోరము గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఈ యొక్క గీతని యొక్క జీవితం, ఈ యొక్క చరిత్ర మనకి ఎక్కడ కనబడుతుందంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మొదటి వచనాలలో, ఆ సంఖ్యాకాండంలో మరి 50 వచనాలు ఉన్నాయి. ఈ 50 వచనాలలో కూడా మరి 2 భాగాలుగా మనం చూడవచ్చు. కోరము చేసిన తిరస్కారం చూడవచ్చు, ఇశ్రాయేలు ప్రజలు చేసిన తిరుగుబాటు కూడా మనం విరోధముగా మరి మోషేని ఎదిరించిన విధానం కూడా ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ అధ్యాయం తెరవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం చదువుతున్నాము. ఎంత పాపమైనా ఎట్టి పాపమైనా, ఎంత పాపమైనా ఎట్టి పాపమైనా అంతయు దేవుని తవగానమే, అంతయు దేవుని తవగానమే, పాపవృత్తిని మాను కొనుని అనుకున్న పాపాలు అన్ని దేవుని కెరుగే, అనుకున్న పాపాలు అన్ని దేవుని కెరుగే, పనిగట్టుకొని మాన బలిలో మరువకుమి, పనిగట్టుకొని మాన బలిలో మరువకుమి, పాపవృత్తిని మానుకొనుమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకున్న పాపాలు అన్ని దేవునికి కలిగి పనిగట్టుకుని మానవులను మరువద్దు అన్నారు కీర్తనలో. మరి ఎంత పాపమైనా దేవునికి అవగాహనవే కనుక అంతా కూడా దేవుడు గమనించేవాడే ఉన్నాడు. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితం దేవుడు గమనిస్తున్నాడని గుర్తించాలి. ప్రతి వ్యక్తి యొక్క జీవితం దేవుడు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కొందరు భక్తులుగా ఉంటున్నారు, కొందరు భక్తిహీనులుగా ఉంటున్నారు. మరి దేవుని వెంబడించిన వారే, దేవుని ప్రజలతో ఉన్నవారే, దేవుని పనిలో ఉన్నవారే భక్తిహీనులుగా మారుతుంటే దేవునికి ఎంత కష్టంగా ఉంటుంది కదా, ఎంత దుఃఖం, ఎంత బాధ. ఈ కోపము చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించినట్లయితే అసలు ఈయన ఏం చేశాడు అనే దానికి ముందుగా
మరి కోరహు చేసిన తిరస్కారం అని మనం చదువుకున్న యోధా పత్రికలో 1:11 కోరహు చేసిన తిరస్కారం. ఈ తిరస్కారం అంటే ఏంటి అనేది మనం గమనించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 15:23 కనుక చూస్తే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అనే పాపముతో సమానము. ఏంటి చెప్పండి? తిరుగుబాటు అంటే ఏంటి? సోదె చెప్పుటతో సమానం అంట. ఇప్పుడు మన జీవితంలో కూడా ఒకవేళ ఎవరి మీద తిరుగుబాటు చేయించున్నామో అది దేంతో, ఏ పాపముతో పోల్చారు? తిరుగుబాటు అనేది సోదె చెప్పే పాపముతో సమానము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 17:11 కనుక చూస్తే, తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకై కోరెను, అట్టి వాని వెంట క్రూర దూత పంపబడేను. సామెతల గ్రంథం 17:11 తిరుగుబాటు చేయవాడంట కీడు చేయుటకై కోరతాడు, అట్టి వాని వెంట ఎవరు వెళ్తారు? క్రూర దూత పంపబడును. కాబట్టి ఒకవేళ మన జీవితాల్లో ఎవరికైనా తిరుగుబాటు చేయాలని, ఎవరి మీదైనా తిరుగుబాటు చేయాలని అనుకుంటే మీతో ఎవరుంటారు? దేవుడా? క్రూరదూత? క్రూరదూత సాతానుడు ఉంటాడు. కీడు చేసే పని ఎవరిది? సాతాను. మేలు చేసే పని ఎవరిది? దేవుడు. ఒకవేళ నీవు అందరికీ మేలు చేయాలనే స్థితి నీలో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. నీవు అందరికీ కీడు చేయాలనే ఆలోచన నీలో ఉంటే నీ దేవుడు ఉంటారు? క్రూర దూతం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 9:22 కనుక చూస్తే మోషే గారు అంటున్నారు, మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మరి మీరందరూ కూడా ఎవరి మీద తిరుగుబాటు చేశారు? దేవుని మీద. మోషే ఇశ్రాయేలు ప్రజలు ఎరిగిన నాటి నుండి నేటి వరకు కూడా వారిలో ఏం కనబడుతుంది అంటే తిరుగుబాటు కనబడుతుంది. ఈ తిరుగుబాటు ఎవరి విషయంలో? దేవుని మీద తిరుగుబాటు, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త మీద తిరుగుబాటు, అభిషేకించిన అహరోను మీద కూడా తిరుగుబాటు మనం చూస్తూ ఉన్నాం. కనుక మోషే అంటున్నారు, మిమ్మల్ని ఎరిగినది మొదలుకొని మీలో ఏం కనబడుతుంది? నాకు ఈ తిరుగుబాటు కనబడుతుంది అంటున్నారు. సామెతల గ్రంథం 14:2 చూస్తే, యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు కుటుల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు. 14:2 సామెతల గ్రంథం 14:2 ఉన్న మాట ఏంటంటే, యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటుల చిత్తుడు ఏమై ఉన్నాడు? తిరస్కారం కలిగినటువంటి వాడు. కనుక కీర్తన 13 కనుక చూస్తే, లోములు యెహోవాను తిరస్కరిస్తారంట. ఎవరు తిరస్కరిస్తారు? లోములు యెహోవాను తిరస్కరిస్తారు. ఈ సామెతల గ్రంథం 14:21 కనుక చూస్తే, తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపం చేయవాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. తన పొరుగు వారిని తిరస్కరించేవాడు ఏం చేస్తున్నాడు? పాపం చేయించి ఉన్నాడు. అయితే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఇదే సామెతల గ్రంథం 18:3 కనుక చూస్తే, భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. ఎవరొస్తే అంటే భక్తిహీనుడు రాగానే ఏమొస్తుందంట? తిరస్కారం. కాబట్టి కోరహులో ఏమున్నదంటే భక్తిహీనత. ఈ భక్తిహీనత రాగానే అతనిలో ఏ బుద్ధి వచ్చింది? తిరస్కరించే బుద్ధి వచ్చింది, తిరుగుబాటు చేసే బుద్ధి వచ్చింది, ఎదిరించే బుద్ధి వచ్చింది, లేచే బుద్ధి వచ్చింది. తన ప్రజల విషయంలో తనకు తానుగా, తన ప్రజలకు విరోధంగా, యాజకునికి విరోధంగా మరి ఆయన తిరుగుబాటు చేసినట్లుగా ఈ వచనాల్లో చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 58:9 కనుక చూస్తే, వేలు పెట్టి చూపి తిరస్కరించుట నీవు మాని. ఏం మానాలంట? వేలు పెట్టి తిరస్కరించుట మాని అంటున్నారు. ఇది చాలా మందిలో ఉన్నటువంటి దుర్గుణం. అవునా? ఇది మంచి లక్షణం అంటారా? పరిసయ్యుడు సోమరు చూడండి, దేవుని మందిరంలో ఎలా ఉన్నారు? పరిసయ్యుడు ఎలా ఉన్నాడు? వేలు పెట్టి చూపిస్తూ ఉన్నాడు, తను తాను చూపించుకుంటున్నాడు, ఇతరుడు చూపిస్తున్నాడు. అంటే ఏ బుద్ధి ఉంది ఇందులో? తిరస్కరించే బుద్ధి, తిరస్కరించే బుద్ధి. కనుక ఇది మానవుని దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుని సంఘంలో ఉన్న మనం, దేవుని ఎదుగు వస్తున్న మనం చిన్నవారిని చూసి ఒకవేళ తిరస్కరించే బుద్ధి నీలో కలుగుతుందేమో, వేలెత్తి చూపే స్థితి నీలో కలుగుతుందేమో, అంటరాని వారిని నీవు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుడికి మానవ అంటున్నాడు. ఇది మాటలలో మనం నేర్చుకోవలసింది. దేవుని మందిరానికి వచ్చి చిన్న మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక పరిశైన వలె ఉండకూడదు, కానీ సుంకరి వలె ఉండాలి. కనుక వేలు పెట్టి చూపి తిరస్కరించుట నీవు మానాలి. మరి యేసయ్య వీళ్ళందరి గురించి ప్రార్థన చేశారా లేదా చెప్పండి. యెషయా గ్రంథం 53:12 కనుక మనం చూస్తే, అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేయవారని వచ్చి విజ్ఞాపనము చేశారు. ఎక్కడ చేశారు? ఈయన గెత్సేమనెలో కదా, తోటలో ప్రార్థించారా లేదా? తిరుగుబాటు చేసినటువంటి వారిని గురించి ఒక పాట ఉంటుంది కదా, మరి నాకే మన కొరకు శ్రమను అనుభవించను, చూడుము గెత్సేమని తోటలో నా ప్రభువు, పాపి నా కొరకే కాచిన కన్నీరు అనే మాట ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనేకుల యొక్క తిరుగుబాటును గురించి ప్రభు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేయడం, ఆయన విజ్ఞాపనము చేయడం అనేది మనం చూస్తున్నాం. అయితే ప్రభు అంట కీడు చేయ వారికి విరోధంగా ఉంది అని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క ముఖం ఎవరికి విరోధంగా ఉంది? కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. కనుక మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? దేవుని వాక్యంలో కనుక చూస్తే, ఆయనకు విరోధముగా నిరూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు కదండి. ఆయనకు విరోధంగా నిరూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. యెషయా గ్రంథం 54:17వ వచనంలో. కనుక మన జీవితంలో మరి ఈ తిరుగుబాటు అనే లక్షణం అనగా తిరస్కరించే బుద్ధి మనలో కనుక ఉంటే, అసలు ఈ యొక్క అంటే మోషేలాగా ఉండాలి అని అనుకున్నాడండి. ఎవరు? ఫరోహు గారు. అది సాధ్యం అంటారా? ఏమంటే మోషేలా ఉండాలి అంటే, మోషే మొదట ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటి? దేవుడు అన్నాడు కదా, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. మరి ఉన్నాడా? లేడు. ఆయన ఎలా ఉన్నాడు? సాత్వికుడు. ఏమంటే ఒకటి నమ్మకమైన వాడు, 2 సాత్వికుడు. మరి ఇంట్లో సాత్వికం ఉందా? సాత్వికం ఉంటే ఏం చేసేవాడు? కోరి చేసేవాడు కాదు, దేవుని ప్రజల మీదకి తిరుగుబాటు తెచ్చేవాడు కాదు. ఇవి అర్థం అవ్వాలి అంటే చూడండి, చదవండి మీరు మొదటి వచనాల్లో. లేవీకి ముని మనవడును, కహాతు మనవడును, ఇస్సారు కుమారుడగు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన నాతాను, అబీరాములను, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలు పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుండి విడుదలకు రప్పించారు. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా కదండి. వాళ్ళు విడిపింపబడడానికి, నడిపింపబడడానికి కారణం ఎవరు? మోషే గారు. మరి మోషే గారు ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు కదా. దేవుని ప్రజలు నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనమే మోషే గారు. తనంతట తాను ఈ లోకానికి రాలేదు, కానీ దేవుడు పంపగా వచ్చిన ప్రవక్తే మోషే ప్రవక్త. కనుక ఈ మోషే ప్రవక్త ద్వారానే ప్రజలకు విడుదల కలగాలి. దేవుడు తన ప్రజలను విడిపించడానికి, తన ప్రజలు నడిపించడానికి, ఆ బంధకాల నుండి విడుదల దయచేయడానికి దేవుడు మోషేను వాడుకున్నారు. మోషే జీవితంలో 3 భాగాలు చెప్పుకోవచ్చు, 3 నలభైలు చెప్పుకోవచ్చు. 1 ఐగుప్తులో ఉన్న జీవితం, 2 అరణ్యంలో ఉన్న జీవితం, 3 దేవునితో నడిచిన జీవితం. ఈ 3 కూడా 3 నలభైలు. కాబట్టి ఆయన యొక్క 120 సంవత్సరాలలో ఈ 40 మనం గమనించినప్పుడు, ఒకటి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు నేర్చుకున్నాడు ఆయన. అప్పుడు దేవుడు వాడుకోలేదు. అరణ్యంలో దేవుని పని వాడుకోవడానికి దేవుడు అరణ్యంలో 40 సంవత్సరాలు మందడు కాసే పని పెట్టాడు దేవుడు. ఎందుకు? ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలతో దేవుడు ప్రజలు నడిపించలేడు. ఏ విద్య నేర్చుకోవాలి? సాత్వికం నేర్చుకోవాలి. ఆయన సాధువైపోవాలి, రోషం కలిగి ఉండడానికి వీల్లేదు. ఐగుప్తులో ఉన్న బలం కాదు దేవుని ప్రజలు నడిపించడానికి.
దేవుని శక్తితో, దేవుని సన్నిధితో మోషే గారు నడవాలి అంటే మొట్టమొదటిగా మోషే గారిని దేవుడు ఎక్కడ పెట్టాడు? మందలను కాసే పనిలో పెట్టాడు. ఈ 40 సంవత్సరాలు దేవుడు ఎక్కడ తర్ఫీదు ఇచ్చాడు మోషే గారికి? అరణ్యంలో ఇచ్చారు. ఎవరైనా ఉన్నారంటారా? ఏమండి, మోషే గారు మందలు దేవుడు తప్ప ఎవరు లేరు. అంటే ఆయన ఏమి ఉన్నారు అంటే ఆ అరణ్యంలో సన్నిధి అనుభవాన్ని కలిగి ఉన్నారు. అందుకే సన్నిధి శిబిరాలు అని కదా. మనం ఈ 40 దినాలు మోషే కాలంలో ఆగస్టు రాగానే ఈ నిర్గమకాండ అధ్యాయాలలో గురించినటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాం. మోషే సుఖోపవాసాలు, మోషే గారు చేసినటువంటి 40 దినాలు, వారి జీవితాలు, నిర్గమకాండ 40 అధ్యాయాలు మనం ధ్యానిస్తూ ఉంటాం. మోషే దేవుడు ఎందుకున్నాడంటే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడారు గనుక ఈ ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషే అనుభవం గౌరవులు ఉందంటారా? లేదు. సాత్వికుడు కాదు, అలాగే నమ్మకమైనటువంటి వాడు కాదు, అలాగే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు కూడా కాదు ఈ గౌరవం. అయితే ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 250 మందిని ఆయన మోషేకి ఎదురుగా లేచి, ఎవరికి ఎదురుగా లేచి చెప్పండి? మోషేకు ఎదురుగా లేచి. అప్పటి వరకు ఎవరు నడిపించారో, ఎవరు తీసుకొచ్చారో అంతా కూడా ఏం చేశాడు ఆయన? మర్చిపోయాడు కదా. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయాడు పూర్వము. ఆ యొక్క జీవితం ఇచ్చింది ఎవరో, ఆ బ్రతుకునిచ్చింది ఎవరో, ఆ అలా ఉండడానికి ఎవరు తోడై ఉన్నారో అది మరిచిపోయాడు ఆయన. మరిచిపోయి ఏమనుకుంటున్నాడు అంటే నేను దేవుని దృష్టిలో గొప్పవాడిని అయిపోవాలి అని అనుకున్నాడు. మోషేలాగా అయిపోవాలని అనుకున్నాడు. మోషేలాగా అవ్వాలి అంటే ఇది సాధ్యమో చెప్పండి? దేవుని సన్నిధిలో సాధనగా నీవు మారితే, పాత్రగా నీవు మారితే అది సాధ్యం అవుతుంది. కానీ నీవు దేవునికి వ్యతిరేకంగా నిరూపింపబడినటువంటి వ్యక్తిగా ఇక్కడ గౌరవ గారు కనబడుతూ ఉన్నారు. ఈ ఎదురుగా లేచి, ఏమండి, మనం పెద్దల ముందు ఎదురుగా లేచి మాట్లాడగలమా? మాట్లాడలేం కదా. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన వెంటనే లేచి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడగలమా? మాట్లాడలేం. ఆయన అధికారి కాబట్టి మనం ఏమవ్వాలి? తల వంచుకోవాలి కదా, మౌనంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇతరులో ఏం కనబడుతుందంటే గర్వం కనబడుతుందండి కదా. పతనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వమే. కాబట్టి ఇతరులు ఏం కనబడుతుంది అంటే గర్వం కనబడుతుంది. ఏ కోరి? పదవి కోరి. యోధ కూడా చూడండి, ఏసై దగ్గర ఉన్నటువంటి 12 మందిలో ఇస్కరియోతు యోధ ఏం కోరుకున్నాడు? ఏసైని కాదు కానీ ఏసుతో ఉండే పేర్లు వస్తాయి కదా, మంచి పేరు వస్తుంది, సంపాదన ఉంటది, తిండి కొద్దు ఉండదని వెంబడించాడు. పదవి కావాలనుకున్నాడు, దేవుడు వద్దన్నాడు కదా. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు కదా, నేను చేసే పని వేరు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. యోధ కూడా దేవుడిని ఎందుకు వెంబడించాడు అంటే పదవి కోసం, పేరు కోసం, ధనం కోసం వెంబడించాడు. కాబట్టి అతడు ఏమయ్యాడు? పతనమయ్యాడు. ఏ ధనమైతే కోరుకున్నాడో ఆ ధనముతో అతడు నాశనమైనట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పూర్వం కూడా ఏం కోరుతున్నాడు అంటే పదవి కోరుతున్న వాడై ఉన్నాడు. కనుక నేటి కాల సంఘములలో దేవుని పని చేసేవారంగా ఉండాలి కానీ పెత్తనం చేసేవారంగా ఉండడానికి వీలు. ఏసీ లోకానికి వచ్చి పరిచర్య చేశాడా? పని చేశాడా? పని చేయించుకున్నాడా? పరిచర్య చేశాడు ఆయన, పని చేయించుకోలేదు ఆయన కదండి. మరి మనం ఎలా ఉండాలి? మన సంఘాలలో ఎలా ఉండాలి చెప్పండి? నేటి కాలంలో మనం ఎలా ఉన్నాము అంటే పెత్తనము చేసే వారంగా ఉన్నాం. దేవుడి పనిని పాడు చేస్తున్నాయి నేటి కాల పరిస్థితులు. చూడండి, పదవి కోసం దేవుడి పని పాడవుతుంది. ఆహార విషయంలో దేవుడి పని పాడవుతుందండి. కనుక దేవుని పని పాడు చేసే వారంగా మనం ఉండడానికి వీలు లేదు. కనుక ఇతను పెత్తడం కావాలనుకుంటున్నాడు, మోషేలా ఉండాలనుకుంటున్నాడు, మోషేలాగా తన ప్రజలు నడిపించాలనుకుంటున్నాడు, ఆ హోదా కావాలనుకుంటున్నాడు, ఆ పేరు కావాలనుకుంటున్నాడు, ఆ యొక్క గొప్పతనం కావాలనుకుంటున్నాడు. ఏమండి, మన దేవుని నామములో అణిగి మరిగి ఉంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉంటే తగిన సమయం ఉందంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకే వాక్యం ఉంది కదా, అహంకారులు ఎదిరించి దీనులకు కృప చూపుతాడంట. ఇప్పుడు ఈ కోరములు ఏం కనబడుతుంది మనకి? అహంకారం కనబడుతుంది. మోషే కంటే నేనే ఎక్కువ ఆయన అంటున్న మాటలు గమనించండి. ఇక్కడ మొదటిగా ఆయనలో ఉన్న దుర్గుణం ఏమిటి అంటే మోషేకు ఎదురుగా లేవడం. రెండవది
మోషే అమరులకు విరోధముగా పోగుపడి ఏం చేసుకున్నాడు? ఒక గుంపును తయారు చేసుకున్నాడు. మరి కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తులు ఎలాంటి వారు? సర్వ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు చెప్పండి? సభికులు, పేరు పొందిన సభికులను ఏర్పాటు చేసుకున్నాడు. సాతానుడు కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? భక్తి పరులనే ఏర్పాటు చేసుకుంటాడు. భక్తిహీనులు అవసరం లేదాడికి. భక్తిహీనులతో పని లేదు. ఎవరు కావాలి? అందుకే కదా యోగు దగ్గరికి వచ్చాడు. భక్తి పరుడనా భక్తిహీనుడనా? యోసేపు దగ్గరికి వచ్చాడు కదా, ఆదాము దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళు ఏమైపోయారు? పాపంలో పడిపోయారండి. కాబట్టి దేవునికి ఎవరు కావాలో సాతానికి కూడా వారే కావాలి. ఇప్పుడు కోరహులో ఏం కనబడుతుంది అంటే క్రోధం కనబడుతుంది, అహంకారం కనబడుతుంది, గర్వం కనబడుతుంది, ఎదురించడం కనబడుతుంది, తిరుగుబాటు కనబడుతుంది. ఇవన్నీ కూడా ఏ లక్షణాలు అంటే సాతాను లక్షణాలుగా మనం చూడొచ్చు. కాబట్టి విరోధముగా, ఈ విరోధ బుద్ధి ఎవరిలో ఉంది? సాతానులో ఉందండి. తనకు తానుగా కూడా విరోధ చేసుకుంటున్నాడా లేదా? తనకు జనాంగాన్ని సమకూర్చుకుంటున్నాడా లేదా కదండి? కాబట్టి అతనికి సైన్యం ఉంది, దేవునికి సైన్యం పరలోకంలో ఉంటే సాతానుకు సైన్యం ఎక్కడ ఉంది? భూలోకంలోనే ఉంది, సంఘంలోనే ఉంది, కుటుంబంలోనే ఉంది. ఒకవేళ కుటుంబంలో మేము ఉన్నామేమో జాగ్రత్త, అతని సైన్యంలో మేము ఉన్నామేమో జాగ్రత్త, అతనితో ఉన్నామేమో జాగ్రత్త. దేవునితో ఉంటే మేలు కలుగుతుంది, సాతానుతో ఉంటే కీడు కలుగుతుంది. కనుక దేవునితో ఉండే వారంగా ఉండాలి, సాతానుకు విరోధంగా మనం ఉండాలి. కానీ సాతానుతో మనం ఉండడానికి వీలు లేదు. రెండవది, ఒకటి లేచాడు, రెండవది విరోధముగా పోగు చేశాడు, మూడవది మీతో మాకు ఇక పని లేదు అంటున్నాడు. ఎవరితో పని లేదంట? అంటే దేవుడేమో పనికి పెట్టుకుంటే ఇక కోరహు అంటున్న మాట ఏంటి? మీతో మాకు పని లేదు అంటే ఎప్పటి వరకు పని ఉంది? నేటి కాలంలో మనం కూడా ఏమంటే మనుషుల్ని ఎప్పటి వరకు వాడుకుంటాం? పనులంత వరకు, సహాయం అయ్యే వరకు, సహాయం చేసే వరకు, సహాయం పొందుకునే వరకు వాడుకుంటాం. తర్వాత వెళ్ళమ్మా మీతో మాకు పని లేదు అంటాం. అంటే అలా ఉండాలా? ఉండకూడదు. మోషే దేవుడు తన వరకు వాడుకుంటున్న సాధనమై ఉన్నాడు. తన ప్రజలను నడిపించడానికి నాయకుడై ఉన్నాడు. లక్షలాది ప్రజలండి, ఆ లక్షలాది ప్రజలు నడిపించడానికి దేవుడు లక్ష్యం కలిగి ఎన్నుకున్న వ్యక్తి మోషే గారు. ఇప్పుడు ఎవరితో పని లేదంటున్నారు? మీతో మాకు పని లేదు. వీళ్ళు ఎంతమంది చెప్పండి? ఈ 3 కుటుంబాలు, కోరహు, దాతాను, అబీరాముల కుటుంబాలు, ఈ 250 మంది, ఈ గుంపు వారందరూ కూడా ఏమంటున్నారు? మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు ఏమని? మేమందరము పరిశుద్ధులమే. పరిశుద్ధులమైతే ఆ బుద్ధి ఉంటుందా? పరిశుద్ధుడు ఉంటే ఆ బుద్ధి ఉంటుందా? ఏ బుద్ధి? ఎదిరించే బుద్ధి, తిరస్కరించే బుద్ధి, తిరుగుబాటు చేసే బుద్ధి ఉంటుందా? అసలు పాపమునకు చోటు ఉంటుందా పరిశుద్ధుడు ఉంటే? పాపము చేయగలడా? పాపము చేయనివ్వగలడా? పాపమున్న చోట నిలవగలడా? నిలవలేడు. కానీ మేము పరిశుద్ధులుగా అంటున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, ఎవరిలో పాపము లేదు అనుకుంటారో వారు మోసములో పడిపోవను, అబద్ధికులుగా చేయవారు అవుతారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? పరిశుద్ధుడు అనుకుంటారు. అకాల సమయంలో మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్న ఆ సందర్భం కనుక మనం గమనిస్తే మరి మన ప్రజలు ఏమంటున్నారు? అయ్యో మేము దేవుని మాట వింటే చచ్చిపోతాం. దేవుని మాట వింటే బ్రతుకుతారా చచ్చిపోతారా? కానీ వాళ్ళకి ఏమి లేదు కనుక, ఆత్మ నింపుదల లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు కనుక భయంతో ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు? కోరహు ఏమంటున్నారు? మేమందరము పరిశుద్ధులమే. అందరూ పరిశుద్ధులే అంట. వాక్యం అంటుంది కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. కనుక పరిశుద్ధత అనేది వారిలో ఉందా? పరిశుద్ధత ఉంటే పాపం అక్కడ ఉండదు. పరిశుద్ధత లేదు కనుక వారు పైకి భక్తిగా కనబడుతున్న వ్యక్తులు కనుక భక్తిహీనుల్లో ఉన్న లోపాలు కనుక మీరు ఏమంటున్నారు అంటే పరిశుద్ధుడై యెహోవా వారి మధ్యలో ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారు. కాబట్టి మోషేలు ఎప్పుడైనా హెచ్చింపు ఉందా? హెచ్చింపు ఉంటే ఎక్కడ ఉండేవాడు చెప్పండి? ఐగుప్తులోనే ఉండేవాడు ఆయన.
ఎందుకు ఈ మందనం ఏర్పడవు? ఎందుకు? యేసయ్య అప్పగించిన, దేవుడు అప్పగించిన జనాంగాన్ని నడిపించడం ఎందుకు? వారి చేత తిట్లు తినడం ఎందుకు? వీళ్ళకి అవసరం అంటారా? లేదు కదా. అదే కనుక ఆయనలో కనుక ఉండుంటే కదండి, ఆ హెచ్చింపు ఉండుంటే రాజు కుమారుడుగానే ఉండేవాడు ఆయన కదా, రాజు కుమారుడుగానే ఉండేవాడు. కానీ దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆలోచించండి, ఇక్కడ వీళ్ళు అంటున్న మాట ఏమిటి అంటే, మరి హెచ్చించుకొనుట కనుక మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా గొప్ప చేసుకుంటున్నారు అని మోషే మీద అనకూడని మాటలు మాట్లాడుతున్నారు. ఇది మరి కాని మాటగా మనం భావించవచ్చు కదా. అందుకే మనం పాడుకున్న మూల పాట ఏంటి చెప్పండి? అనుకున్న పాపాలు అన్ని దేవునికి ఎరికే, నీ వాడు ప్రతి మాట నీవు మరిచిన గాని దేవుడు మరిచిన తీర్పుండు సుమి. ఇక్కడ 4వ వచనం, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత కోరహుతోను వారి సమాజముతో ఇట్లెనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్ద చేర్చుకునేను. ఇలాగ చేయండి అని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ధూపార్తను తీసుకుని రావాలి, ఆ ధూపం వేయాలి. ఆ ధూపం వేయించినటువంటి ప్రతి ఒక్కరు 250 మంది కూడా ఏం తీసుకురావాలి చెప్పండి? ధూపములు తీసుకుని రావాలని ఇక్కడ మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 7వ వచనంలో కనుక చూస్తే చూడండి, అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు, లేవి కుమారులారా నీతో నాకు ఇంకా పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లా, నీవు లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయడానికి యెహోవా మిమ్మల్ని తన యొద్ద చేర్చుకున్నట్టు. ఇక్కడ వీరు కోరహు కుటుంబం అంతా, ఈ దాతారు, అభిరాములు, వీళ్ళందరూ కూడా దేవుని పనులు ఉన్నవారే, దేవుని సేవలు ఉన్నవారే, లేవీలే. కానీ ఇక్కడ దేవుడు ఒక పని, ఒక బాధ్యత ఎవరికి అప్పగించాడు? ఈ కోరహు కుటుంబానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ అది వారికి నచ్చడం లేదు కదండి. ఏం కావాలి? ఏం కోరుకుంటున్నారంట? దేవుడు వారికి ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ చిన్న బాధ్యత అయినా పెద్ద బాధ్యత అయినా ఆ పనిలో మనం ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి. ఏమండి? మందిరంలో తొడమని చెప్పినా, వాక్యం చెప్పమని చెప్పినా ఏమంటే చెయ్యాలా వద్దా? ఏ పనైనా మంచిదన్నా దేవుని మందిరం పరిచర్య కదండి. అందరూ దేవుని పనిలో వాక్యం చెప్పేవారుగా ఉంటారంటారా? ఉండరు. చాలా పరిచర్యలు ఉన్నాయండి. కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో, మనం కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చదవండి, వరాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఈ కుటుంబాన్ని ఈ పరిచర్య కొరకు దేవుని పనిలో పని చేయడానికి వాడుకుంటున్నా కానీ ఆ పని కాదంట. ఏ పని కావడుతున్నారు వీళ్ళు? యాజకత్వం కోరుతున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? ఏమండి? దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి వారు, దేవుని పని చేస్తున్న వారే, కానీ వారిలో ఉన్న కోరిక ఏంటి? యాజకులైపోవాలి. మోషే ఎలాగైపోయాడో, గొప్ప బోధకుడిగా ఎలాగైపోయాడో, ప్రవక్తగా ఎలాగైపోయాడో, నేను అలా ఉండాలి అని అనుకుంటున్నాడు ఈ కోరహు. కనుక మరి ఈ మోషే గారు అంటూ ఉన్నారు, మందిరము సేవ చేయటకు యెహోవా మిమ్మల్ని తన యొద్ద చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? అయినా నిన్నును నీతో లేవీయులు నీ గొంతుకు వారిని అందరినీ చేర్చుకున్నాడు కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. దేవుడు ఇచ్చిన పనిని వాళ్ళు ఎలా ఎంచుతున్నారు చెప్పండి? అల్పమైనదిగా ఎంచుతూ ఉన్నారు. దేవుడు అన్నాడు, నీ కొంచెంలో నమ్మకముగా ఉండము కదా. దేవుడు హెచ్చిస్తాడా లేదు చెప్పండి? మనకు చాలా పనులు ఉంటాయి లోకంలో కదండి. బ్రతకడానికి ఎన్ని పనులు ఉన్నాయి? అన్ని పనులు కదా. కొన్ని మంచి చేసే పనులు ఉన్నాయి, దుర్వ్యాపారాలు కూడా ఉన్నాయి. లోకంలో చిన్ని పనులు కూడా ఉన్నాయి. చిన్ని పనులు అంటే చూడండి, రోడ్లు ఊడుస్తారు, అది వారికి పనే కదా. దాన్ని మనం చులకం చేయొచ్చా? అల్పంగా భావించవచ్చా? అది లేని వారు ఎంతమంది ఉన్నారు? ఆ పనులు కూడా లేని వారు ఎంతమంది ఉన్నారు కదండి. రోడ్లు వచ్చేవారు, ఆ చెత్త ఎత్తేవారు, ఇంకా ఆ డ్రైనేజీలు శుభ్రాలు చేసేవారు కదండి. వీళ్ళున్నారా లేదా? వాళ్ళు చిన్న చూపు చూడొచ్చు అంటారా?
ఇక్కడ దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఒక పని అప్పగించి ఆ పనిలో నమ్మకంగా సేవ చేయాలి అని దేవుడు కోరుతూ ఉంటే అదొద్దంటున్నారు. ఏం కావాలంట? యాచకత్వం చేయాలని అనుకుంటున్నారు. బైబిల్ మనం చూస్తే మరి తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఇప్పుడు హెచ్చించుకుంటూ ఉన్నాడు. మరి దేవుడి కంటే ఎక్కువ అనుకున్నాడు లూసిఫర్. ఏమయ్యాడు చెప్పండి? దిగిపోయాడు. బ్రతుకులు ఆత్మీయతలో దిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పాతాళంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి పనిని నువ్వు ఎప్పుడైనా చులకనగా చేస్తున్నావేమో. దేవుడు నీకు ఒక ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడు, వాక్యం చెప్పే అనుభవాన్ని ఇచ్చాడు, ఇతరులకు సాక్ష్యం చెప్పే జీవితాన్ని ఇచ్చాడు. వాటిని కనుక నీవు అల్పంగా చూస్తున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా నీవు ఉండాలి. నీకు ఇచ్చిన పని నీవు ఎప్పుడు అల్పముగా చిన్న చూపు చూడడానికి వీల్లేదు. ఆ చిన్న దానిలోని దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఉంచుతాడు. కొంతమందికి సిగ్గు ఎక్కువ, కొంతమందికి మరి ఏమనుకుంటారో, కొంతమందికి అవమానం కలుగుతుంది ఆ చిన్న ఉద్యోగాలు చేయాలి అంటే. అందుకే పెద్ద పెద్ద ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి? చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దేవుడు ఇచ్చి గొప్ప భాగ్యం. సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. ఏది ఇవ్వాలన్నా ఆయన ఇవ్వగలడు. వీరికి ఆ పని ఇచ్చాడు అంటే దేవుని బట్టి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఆ పనిని ఆ యొక్క సేవ కార్యములను వారు నిర్లక్ష్యం చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మోషే గారు అంటున్నారు 11వ వచనంలో, ఇంటి నిమిత్తము నీవును నీ సమస్తమును యెహోవాకు విరోధముగా పోగి ఉన్నారు. అహరోను ఎవడో దీనికి విరోధముగా మీరు సరగదేలాలను. అప్పుడు మోషే మరి ఇక్కడ ఎలియాబు కుమారుడైన దాతాను అబీరాములను పిలువనంపించాను. ఎవరు పిలువనంపించారు చెప్పండి? కోరహు మాత్రమే కాదు, అబీరాములు ఉన్నారు, దాతాను ఉన్నారు. వీళ్ళు కూడా పిలువనంపించినప్పుడు వారు అంటున్న మాటలు చూడండి. కోరహు అన్న మాటల కంటే ఈ దాతాను అబీరాములు అన్న మాటలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. చూడండి 13వ వచనంలో, అయితే వారు మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని. ఏమండి? మోషే చంపడానికి తీసుకొచ్చాడా, నడిపించడానికి తీసుకొచ్చాడా? అసలు మోషే చంపేవాడైతే ఎక్కడ చంపేవాడు? నిర్గమకాండం 32వ అధ్యాయంలో వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష వచ్చేదా లేదా? మోషేకు తప్పుకో నేను వీళ్ళని హతం చేస్తానన్నాడు దేవుడు. కానీ అక్కడ మోషే ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. వీళ్ళు తప్పులు చేయడం సహజం, మోషే ప్రార్థన చేయడం సహజం. అవునండి? వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు, మోషే ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇక్కడ గమనించండి, మరి ఒకవేళ కనుక మోషే కనుక ప్రార్థన చేయకపోతే ఎక్కడ చచ్చేవారు? నిర్గమకాండం 32వ అధ్యాయాలు విగ్రహారాధన చేసినప్పుడే చనిపోయేవారు. కానీ పాలు తేలు ప్రవహించు దేశానికి తీసుకురావడానికి కదా దేవుడితో మోషే గారు ఏమన్నారు? అయ్యా ఇక్కడ చంపేస్తే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఇంతవరకు తీసుకొచ్చి అరణ్యంలో చంపేశాడని అంటారు కనుక దయచేసి కరుణించు అని అక్కడ మోషే గారు ప్రార్థన చేసిన వారే ఉన్నారు. ఇది సత్యం అంటారా? ఈ అభిరామ దాఖలు అంటున్న మాట సత్యమా? సత్యం కాదు. అందుకే మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. యాకోబు పత్రిక 3:14 చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 3:14. అయితే సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాట సత్యమా సత్యమా? సత్యానికి విరోధంగా అసత్యం మాట్లాడుతున్నారు. పూర్వం జరిగింది ఒకటి, అంటే చెప్తున్నది ఒకటి. ఎందుకు తీసుకొచ్చా మమ్మల్ని? ఈ పాలు తేలు ప్రవహించు దేశానికి మీరు మమ్మలను తీసుకుని చాలనన్నట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు. ఈ అధ్యాయంలోనే చూడండి 4:11 కూడా చదవండి. యాకోబు పత్రిక 4:11. 4:11 అండి. సహోదరులారా, ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడుకుని మాట్లాడి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు
వ్యతిరేకంగా మాట్లాడి తీర్పు తీర్చుచున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఒకరికొకరు విరోధంగా ఏం చేయకూడదంట, మాట్లాడకూడదు, తీర్పు తీర్చకూడదు కదండి. ఇక్కడ ఈ కోరహు దాతాను అభిరాములు ఏమంటున్నారు, మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? సత్యమైన మాటలు మాట్లాడుతున్నారా? కాదు, లేని మాటలు మాట్లాడుతున్నారు, కాని మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు చూడండి 11వ వచనంలో, పాలు తేనెలు ప్రవహించు దేశములను మిమ్మల్ని తీసుకుని వచ్చుట చాలన్నట్టు మా మీద ప్రభుత్వము చేయటకు నీకు అధికారము కావాలనా. ఈ అధికారం ఎవరిచ్చారు? వేడిచ్చారా? దేవుడిచ్చాడా? దేవుడిచ్చాడంటే అధికారం. మమ్మల్ని తీర్పరిగా అధికారిగా మిమ్మల్ని ఎవరు నిర్ణయించారని అడిగారు. ఇప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయంలో దేవుడు దానికి జవాబు ఆ అధ్యాయంలోనే ఇచ్చాడు కదండి. రాజుగా చేశాడు, నడిపించే నాయకుడిగా చేశాడు, తీర్పరిగా చేశాడు. అందుకే కదా 50 మందికి ఒకటిగా 100 మందికి ఒకటిగా దేవుడు మరి మోషే ద్వారా ఏర్పాటు చేసి న్యాయం తీర్చడానికి పెట్టాడా లేదా న్యాయాధిపతులను అక్కడ. కాబట్టి న్యాయం తీర్చే వ్యక్తిగా మోషే గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళు అంటున్నారు, నీవు అధికారం కావాలనా? అధికారం కావాలనుకుంటేనే ఐగుప్తులో ఉండేవాడు. అధికారం వదులుకున్నాడు కనుకే ఏం పొందుకున్నాడు? పరలోక భాగ్యాన్ని ఆయన పొందుకున్నాడు. అధికారం కావాలనుకుంటే ఐగుప్తులో ఉండి జీవించేవాడు ఆయన. ఎంత కష్టమైంది ఆయనకి. 40 సంవత్సరాలు అరణ్య యాత్ర ఎందుకు? ఆ 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నడిపిస్తూ ఆ సొనుగులు వింటూ గొనుగులు వింటూ ఆ యొక్క వారి మధ్య ఆ నిట్టూర్పులు వింటూ బాధను అనుభవించాల్సిన అవసరం ఉందంటారా? చక్కగా పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఆ యొక్క కుటుంబంతో ఉండవచ్చు. ఎంత బాధలు ఎందుకు ఆయనకి? ఎన్ని శ్రమలు ఎందుకు? ఎన్ని కష్టాలు ఎందుకు? ఏమంటే దేవుని కొరకు ఏం వదులుకున్నాడు? ఐగుప్తుతనాన్ని వదులుకున్నాడు, అధికారాన్ని వదులుకున్నాడు, భాగ్యాలను వదులుకున్నాడు, ఏమండి తన సుఖాన్ని వదులుకున్నాడు. ప్రజలు నడిపించడం అంటే కష్టమా కాదా? ఒక ఇంటి బాధ్యత నిర్వహిస్తున్న వ్యక్తులు తెలుస్తుంది కుటుంబ భారం ఎంత ఉంటుందో. లక్షలాది ప్రజల యొక్క భారం మోషే మీద ఉంది. ఎంత కష్టపడి ఉంటారు. ఒక నలుగురు పెంచడమే మనకు కష్టం, నలుగురు పోషించడమే కష్టం. కానీ లక్షలాది ప్రజలను నడిపిస్తూ పోషిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారి మాటలు వారి యొక్క సూటిపోటి మాటలు వింటూ నడిపిస్తున్నాడంటే ఆయనకి ఎంత నిగ్రహ శక్తి ఉండుంటది, ఎంత ధైర్యం ఉండుంటది, ఎంత మరి ఆత్మ నింపుదల ఉండుంటది. ఆలోచించండి. కనుక ఎంత దైవచర్యను పట్టుకుని ఏమంటున్నారు? నీకు అధికారం కావాలి, నీకు పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అసత్యాలుగా మనం చూస్తున్నాం. అంటే చూడండి 14 వచ్చి, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు మమ్మల్ని తీసుకుని రాలేదు అన్నారు. ఎందుకు రాలేదు చెప్పండి? ఎందుకు రాలేదు? మరొక పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉంటుంది, మరి వారంట దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం వల్ల ఏమైపోయారు? సంహారకుని చేత నశించారని. విగ్రహారాధన వల్ల, వ్యభిచారం వల్ల చాలా మంది సనగడం వల్ల ఏమయ్యారు? సర్పముల చేత నశించారని. మరొక పత్రిక 10వ అధ్యాయం 1-12 వచనాల్లో చూడండి, వాళ్ళందరూ నశించారు. మరి అందరూ కూడా మోషేను బట్టే ప్రయాణమయ్యారు. అందరూ మోషేను బట్టి ఆ యొక్క సముద్రములో బాప్తిజం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, బండలో నుండి నీటిని తాగి పానము చేసిన వారే ఉన్నారు, మోషే నడిపించిన వారే ఉన్నారు. కానీ ఇక్కడ మీరు మమ్మలను ఆ దేశానికి నడిపించలేదు అంటున్నారు. ఇది కూడా ఏంటి చెప్పండి? అసత్యం. కాబట్టి నడిపించలేదు. నడిపించాలి అంటే, వెళ్ళాలి అంటే ఎవరు వెళ్తారు? దేవుని మాట వినేవారు, దేవునికి విధేయులైన వారు, దేవుడు చెప్పింది చేసేవాడే వెళ్తారు. కానీ మీరు వెళ్ళలేదు అంటే కారణం ఏంటి చెప్పండి? సనుగు కొనుగో ఉంది వాళ్ళు. అధికారం, పదవి కావాలి, లోకం కావాలి, లోక పదవులు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, ధనం కావాలి. కనుక ఇవన్నీ వారిలో ఉండడం బట్టి వారు చేరుకోలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పొలంలో ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా, మేము రాము అని అందుకు మోషే మిక్కిలి కోపగించి. ఇదంతా ఏమి చెప్తున్నారంటే, వీళ్ళతో పాటు ఒక అవిధేయుని బట్టి, ఈ యొక్క అవిధేయత వల్ల 3 కుటుంబాలు నాశనం అయ్యారు. ఈ 3 కుటుంబాలతో పాటు 250 మంది కూడా నాశనం అయిపోయారండి. ఏం జరిగింది కార్యం అంటే మనం చూసినప్పుడు వీళ్ళందరూ కూడా తుపాకులు తీసుకుని వచ్చారు. ఈ తుపాకులు తీసుకుని వచ్చినప్పుడు అన్యాన్ని మనం కనబడుతుంది. వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినప్పుడు దేవుని కోపం అంట వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి
21వ వచనంలో 20వ వచనం, అప్పుడు యెహోవా మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెల్లుడి, క్షణములో నేను వారిని కాల్చి వేయుదునని మోషే అహరోనులతో చెప్పగా. మళ్ళా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. కొనుగొన్నా మోషే గారి పని పాపం ప్రార్థించే పని. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? మోషే గారి బట్టి నేర్చుకోవాలండి. సడుగులు ఉన్నప్పుడు, ఇంటిలో సమస్యలు ఉన్నప్పుడు, భక్తులు మనం శోధిస్తూ ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మోషే గారు అదే నేర్పుతున్నారు. మరి మనం ఏం చేస్తాం? ఎవరైనా మనం సరిగారనుకోండి, మనం తిట్టారనుకోండి, ఇతరుల దగ్గరికి వెళ్ళి అలా తిట్టారు ఇలా తిట్టారని చెబుతామే తప్ప వాళ్ళ వరకు ప్రార్థన చేస్తారా? చేస్తామా? ఆ బుద్ధుందంటారా మనకి? చేస్తామా చెప్పండి? ఎవరైనా తిడితే ఆ తిట్టికి బదులు ఇంకో 10 తిట్లు ఎక్స్ట్రా చెప్పి మరీ మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? మోషే గారు అనుభవం నుండి నేర్చుకోవాల్సింది ఇదే. మోషే గారిని ఎంత తిడుతున్నా, ఎంత అన్నా ఆయన ఏమంటున్నాడు? దేవుడి కోపం చల్లారుస్తున్నాడు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇదండి మోషేలో ఉన్న సాత్వికం, మోషేలో ఉన్న నమ్మకత్వం. అందుకే నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అన్నారు. కొట్టిన అయిపోయాడు ఆయన? అవలేదు. ఆయనలో ఉన్న సాత్వికం, ఆయనలో ఉన్న యథార్థ భక్తి, విశ్వాసం మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఇది మనం నేర్చుకోవాలి. సమస్య వచ్చినప్పుడు, శోధన ఉన్నప్పుడు, ఇతరులు మనల్ని ఎత్తిస్తున్నప్పుడు చేయాల్సిన పని తిట్టడం కాదు. చెడుకు ఎక్కువవుతుంది ఈ లోకంలో. చెడుగును జయించేయాలి అంటే చెడుగు చేయడం కాదు, చెడుగును జయించాలి అంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు మోషే గారు ఈ చెడుగును జయించాలి అంటే ఏం చేయాలి? దేవుని కోపం తగ్గించాలన్నా, కోరహు కుటుంబంలో, కోరహుతో పాటు ఉన్న ప్రజలలో ఉన్న పాపం తొలగాలన్నా మోషే గారు ఇక్కడ ప్రార్థన చేయాలండి. కనుక ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా దేవుని కోపం ఒకవేళ మన మీద, మన కుటుంబీకుల మీద, వారి తప్పిదముల మీద దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని యొక్క శాపం వెంటాడుతూ ఉన్నప్పుడు, ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, ఆ కోపం మన కుటుంబీకుల మీద వస్తున్నప్పుడు నీవేం చేయాలి తెలిసి? మోషేలా ప్రార్థించగలుగుతున్నావా? ఆ కీడు నుండి విడుదల పొందుకోగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేసే మనసు నీకు వస్తుందా లేదా ఆలోచించండి. కీడునే చూస్తున్నావు కానీ ఆ కీడు రావడానికి కారణం పాపమని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? తిరుగుబాటుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? మాట వినకపోవడం వల్ల వచ్చిన ఈ యొక్క శాపమని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఆలోచించండి. దేవుని కోపం వచ్చింది, కాల్చివేస్తామంటున్నాడు. కానీ మోషే గారు ఏమంటున్నారు? అడ్డుగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నారండి. కనుక ఈ రోజు మనం ఎలా ఉన్నాం? ప్రార్థించే స్థితిలో ఉన్నామా? లేదంటే వారి నాశనాన్ని కోరి ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించి ప్రార్థించాలి. ప్రార్థిస్తే పరిస్థితులు మారుతాయి. ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు కానీ వీళ్ళలో ఉన్న పాపం మాత్రం మానలేదండి. కోరవులో ఉన్న పాపము మానలేదు. ఎందుకంటే పుట్టుకతోనే వచ్చిన బుద్ధి ఎప్పటి వరకు పోదంట? కాలే వరకు, కట్టెల్లోకి వెళ్ళే వరకు కూడా పోదు ఆ బుద్ధి. దుర్బుద్ధి, చెడు బుద్ధి, దుర్గుణం. కాబట్టి ఇతరులో మనం చూస్తున్న వారమైనా చూడండి 23వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. ఇక్కడ మోషే గారు ఒక ప్రార్థన చేస్తున్నారండి. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడ పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. అందుకే వాక్యం చెప్తుంది కదా, రోమాపత్రిక 8వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 12వ వచనంలో, ఒకరి అవిధేయత వల్ల లోకంలోకి ఏమొచ్చింది? మరణం సంప్రాప్తించింది. ఒకరి విధేయత వల్ల ఏమొచ్చింది? లోకంలోనికి మేలు కలిగిందంట. కాబట్టి ఆదాము వల్ల లోకంలోనికి మరణం వచ్చింది, అవిధేయత వల్ల. యేసుక్రీస్తు అనే ఆదాము వల్ల వచ్చింది ఏంటి? మరి మేలు కలిగింది. విధేయత వల్ల మానవులందరికీ ఏం కలిగింది చెప్పండి? మేలు కలిగింది అని రోమపత్రికలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్క కోరహ వల్ల ఎవరు పతనం అవుతున్నారు? కుటుంబాలు నాశనం అవుతున్నాయండి. ఎలా నాశనం అయ్యాయో మనం గమనించినట్లయితే చూడండి, ఎవరికి సంభవించినటువంటి మరి వారి జీవితంలో ఒక కార్యం జరిగింది. 26వ వచనంలో మోషే గారు అంటున్నారు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోబడి. ఎలా మారిపోయారు వీళ్ళు? దేవుని సేవలో ఉన్నటువంటి కుటుంబాలు ఏ కుటుంబాలుగా మారాయి? ఎందుచేత అంటారు? తిరుగుబాటు అనేది వీరిలో ఉండటం ద్వారా
ఆ లక్షణం, ఆ యొక్క తిరుగుబాటు గుణాలు, అలాగే పాపము ఈ వీధిలో ఉండడం ద్వారా ఈ కుటుంబాలు ఏ కుటుంబాలుగా మారాయి? దుష్టుల గుడారాలుగా మారి. ఏడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవుని నివాసం ఉండే గృహాలుగా ఉంటున్నామా, లేక దుష్టుడు నిలిచి ఉండే గృహాలుగా ఉంటున్నామా? అల్లరి, లోక కార్యాలు, లోక సంబంధమైన తిరుగుబాటులు, లోక సంబంధమైన కార్యాలు, కళ్ళు, సారా, భ్రాంతి మన కుటుంబాలలో ఉంటే అది అల్లరితో కూడినటువంటి గృహాలు, దుష్టుల గృహాలు, దుష్టుని సంపత్తి గృహాలు, కనుక సాతానుకు నిలయాలు గృహాలు. కనుక అలా ఉండడానికి వీలేదు. ఒకవేళ దేవుడు నీతో ఉంటే, నీ గృహంలో ఉంటే, నీ గృహంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అందరిలో శాంతం అనేది ఉంటుంది. ఒకరి తప్పులను పైకి చెప్పుకోరు కానీ తప్పులను సరి చేసుకుంటారు, దిద్దుకుంటూ ఉంటారు. కనుక ఈ కుటుంబాలు ఎలా మారాయి చెప్పండి? దుష్టుని గుడారాలుగా మారిపోయాయి. ఒకవేళ దేవుడు నీ ఇంటిలో ఉంటున్నాడా, లేక సాతానుడు ఉంటున్నాడా? సాతాను గృహాలుగా మారిపోతున్నాయా? నేడు మన గృహాలు అంతేనండి. లోకంలో ఉన్న మానవులందరి గృహాలు ఎలా మారిపోతున్నాయి? దుష్టుని గృహాలుగా మారిపోతున్నాయి. అందుకే చేయకూడని కార్యాలు చేస్తున్నారు. మరి ఎన్నో తప్పిదాలలో మానవుడు ఉంటూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో చూస్తే దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోబడి మరి మీరు వారి పాపములన్నిటిలో పాలివారే నశింపక ఉంటున్నట్లు వారికి కలిగినది ఏది ముట్టబడి అని ఆ సమాజముతో అనిను. ఇక ఈ చివరి వచనాలలో కనుక మనం చూస్తే వారికి సంభవించింది ఏంటి అంటే, మరి అప్పటి వరకు జరగని కాదు ఏమిటి చూడండి 30వ వచనంలో, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన, ఇక్కడ మోషే గారు ఒక మాట అంటున్నారండి 29వ వచనంలో, మనుషులందరికీ వచ్చి మరణము వంటి మరణము మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగనదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. ఎంత మాట్లాడుతున్నాడో చూడండి. ఒకవేళ మామూలు మరణం, మనుషులకు వచ్చే మరణం లాంటి మరణం వస్తే దేవుడు నన్ను పంపలేదు. కానీ ఎటువంటి మరణం తెలుసా? భయంకరమైన పరిస్థితి. ఎందుకు ఈ వాక్యం నేను చెప్తున్నాను అంటే ఈ రోజు మనం కోరవులా ఉన్నామేమో, కోరవు వంటి మనసు కలిగిన వారంగా ఉన్నామేమో. మరి దేవుడు ఇచ్చిన దాడులు నమ్మకంగా ఉండాలే కానీ అధికంగా దేనికి మనం ఆశించడానికి వీలు. ఆశించడం మంచిదే కానీ అత్యాశ అనేది మంచిది కాదు. ఇక్కడ మరి మోషే గారు అంటున్నారు, సమస్త మనుషులకు కలిగినది వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతోనే పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడల వారు యెహోవాను లక్ష్యము చేస్తారని మీకు తెలియనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల విరిచెను. ఏమేమి చెప్పండి? వీళ్ళందరినీ మింగడానికి ఏం తెలిసిందంట? నేల నోరు తెలిసింది. నేలకు నోరు ఉంటుందా ఏమండి? నేలకు నోరు ఉంటుందా? నోరు ఉంది కాబట్టి నోరు తెలిసింది. మరి ఆకాశమాలకించు భూమి చెవియొగ్గు. కనుక దేవుడు చెప్పింది, ప్రవక్త చెప్పింది ఏది వింటుంది? సృష్టి వింటుంది కదా. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు అంటే ఏంటండి? సృష్టి వింది కదండి. ఏలియా గారు ప్రార్థన చేయగా వర్షం కురిసింది అంటే ఏం విన్నది? వర్షం విన్నది కదా. మేఘం వచ్చిందంటే మేఘం కూడా విన్నదని అర్థం. కాబట్టి ప్రవక్తలు చెప్పిన మాటలు సృష్టి అంతా మరి కార్యం జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందరికి వచ్చిన మరణం లాంటి మరణం కాదు, వీరికి వచ్చిన మరణం ఎలాంటి మరణం? వింతైనది. ఏంట వింత? పాతాళానికి ఎవరు వెళ్తారు చెప్పండి? పాతాళానికి ఎవరు వెళ్తారు? మాట వినని వారు. ఏమండి? అందుకే కదా అబ్రహామును పిలుస్తున్నాడు ఎవరు? ధనవంతుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? పాతాళానికి వెళ్ళిపోయాడు కదండి. రక్షణ లేని వారు, దేవుని నమ్ముకోలేని వారు, అలాగే తప్పు చేసిన వారు, వీళ్ళందరూ కూడా కదండి దేవుని మాట వినలేని వారందరూ కూడా వెళ్ళే స్థలమే పాతాళము. ఇప్పుడు ఎంతమంది వెళ్ళి ఉంటారు? ఏమంటే కుటుంబం అంటే ఎంతమంది ఉంటారు? ఇక్కడంట చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ వెళ్ళిపోయారు. ఒకరి అవిధేయత నాశనం. చూడండి, గెహాజీ యొక్క పరుగు కుటుంబానికి ఏం తెచ్చింది? కుష్టు తెచ్చింది. అవునా కదండి? కుష్టు
తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నయమాను బాగుపడి వెళ్ళిపోయాడు, కానీ దృష్టి తెచ్చుకుంది ఎవరు? గేహాజీ కదా. ఆలోచించండి. ఆకాను కూడా తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, దాచుకున్నాడు. ఏమైంది? తనతో పాటు తన కుటుంబం కూడా ఆ కోరు లోయలో రాళ్ళ కుప్పగా వాళ్ళు కూడా చంపబడ్డారు. ఒకని అవిధేయత కుటుంబాల నాశనం, ఒకరి అవిధేయత కుటుంబానికి రోగం, ఒకరి అవిధేయత నేర విడిచి మృంగివేత, ప్రాణములతోనే చావడం. ఏమండి? ప్రాణంతో వెళ్ళిపోయారంటే ప్రాణం ఉన్నంత వరకు అక్కడ పాతాళంలో ఏమై ఉంటారు? వాళ్ళు వెలవెల్లాడుంటారు కదా. అంటే వాళ్ళ సంగతి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు, కానీ వెళ్ళక ముందు వాళ్ళు ఏమనుకుంటారు? వెళ్ళిపోయిన తర్వాత కదండి. అంటే బతుకుండగానే ఏదైనా చేయాలి. ఏదైనా చేయాలంటే మంచి చేయాలి, చెడుకు కాదు. వీళ్ళు మంచి చేసి చచ్చారా? చెడుకు చేసి వచ్చారా? మంచి చేయలేదు, చెడుకు చేసి చనిపోయిన వారే ఉన్నారు కదండి. పాతాళంలోనికి వెళ్ళిపోయారంట వీళ్ళందరూ కూడా. పాతాళము కాబట్టి నోరు తెరిచి, భూమి తన నోరు తెరిచి వారిని, కుటుంబాలను, గౌరవ సంబంధులందరినీ, వారి సమస్త సాంపత్యం మిగిలి మృంగివేసిను. వీరందరినీ కూడా మృంగివేసినప్పుడు ఈ జనాలందరూ కూడా మిగిలిన వారు ఉంటారు కదండి. ఈ సర్వ సమాజం అంతా కదా. ఈ 3 కుటుంబాలు 250 మంది తర్వాత ఇంకా ఉన్నారు కదా జనాంగం. ఆ జనాంగం అంతా కూడా ఏమంటున్నారు? 36వ వచనంలో చూడండి, అక్కడ దేవుని కోపం వల్ల అలాగే ఉందంట, తగ్గలేదు. ఈ వచనాల్లో కనుక మనం చూస్తే చూడండి, యెహోవా సన్నిధి ధూపం అర్పించి సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలుకు జ్ఞాపక సూచనగా ఉండేది యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపాత్రను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులు వేయించెను. ఇక్కడ మరి వారు తెచ్చిన ధూపాత్రలు ఉన్నాయి కదండి. కాబట్టి వాటి వల్ల అది కలగకుండా ఉండి నిమిత్తమంట ఇక్కడ వారి కొరకు మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 41వ వచనం చూడండి, ప్రజలు ఏమంటున్నారు? మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా మొదలైంది. వాళ్ళు కోరహు కుటుంబం చేసిన అవిధేయత వల్ల కుటుంబాలు మరి భూమి నేర విడిచి మింగివేయడం చూశారు. చూసినా కానీ వీళ్ళకి ఏం రావడం లేదు. మన బుద్ధి ఎలా ఉంది చెప్పండి? వంకర బుద్ధి. ఏమండి? కుక్క తోకైనా వంకర తీయగలం, కానీ మనిషి బుద్ధిని వంకర చేయలేదు. వంకరగా ఉన్న బుద్ధిని నిదానంగా చేయలేదు. కాబట్టి వీళ్ళు సనుగుతున్నారు. ఎవరి మీద? మళ్ళా సనుగు చూడండి. వాళ్ళు అంటున్నమాట, సమాజం మోషే అహరోనుకు విరోధముగా కూడెను, వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా మేఘము దాన్ని కమ్మెను. మళ్ళా కూడుకున్నారు. ఒక నాశనం చూశారు, కళ్ళెదర నాశనం చూశారు. వాడు వెళ్ళిపోవడం చూశారు. భయం కలగాల, దేవుని యందు భయభక్తులు ఉండాలా లేదా? కానీ మళ్ళా తిరిగి మొదలు పెట్టారు. ఏమండి? సనుగు మొదలు పెట్టారు. కానీ దేవుడు ఊరుకున్నాడా? తెగులు రప్పించాడు అన్న. ఆ తెగులు రప్పించగానే ఎంతమంది చనిపోయారంటే, ఈ తెగులు ఆగడానికి అహరోను గారు ఏం చేశారో చూడండి. 47వ వచనంలో, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండేను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటును చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారంలో యొక్క ద్వారము దగ్గర ఉన్న మోషే యొద్దకు తిరిగి వచ్చిన. ఎంతమంది చనిపోయారు? నేర విడిచి మిరిగి వేయడం ఒకటి, తర్వాత 250 మంది చనిపోవడం, తర్వాత తెగులుతో ఎంతమంది చనిపోయారంట? 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయారు. చూడండి, మన జీవితాల్లో కూడా మరి యేసయ్య కూడా మనకి ఎలా ఉన్నారు? మధ్య అహరోను గారు ఎలా ఉన్నారో యేసయ్య మనకి మధ్యలో ఉన్నారు. దేవునికి మనిషికి మధ్య యేసయ్య మన కొరకు ఏమర్పిస్తున్నారు? ప్రార్థన ధూపం వేస్తున్నారు. బ్రతుకున్న వారికి, చచ్చిన వారికి, బ్రతుకున్న వారికి మధ్యన ఆయన మరి నిలవబడినట్లుగా తెగులు ఆగేను కదండి. మోషే ఉన్నారు కాబట్టి, మోషే ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి తెగులు ఆగిందంట. అలాగే మన అవిధేయత, మన పాపం వల్ల ఎప్పుడో చచ్చేవారమే, కానీ చావు లేని స్థితిని దేవుడు మనకి యేసు ప్రభు ద్వారా కలిగించారు. మధ్యవర్తిగా ఆయన ఉండి మన పాపాలు, మన శిక్ష భారం, మన పాప భారం, మన వ్యాధి భారం ఆయన మోసిన వారి ఉన్నారు. ఆయన మన మధ్య ఉన్నారు కనుక దేవునికి మనిషికి మధ్య. అందుకే సిలువను చూసినప్పుడు ఏం కనబడుతుంది మనకి?
దేవునికి మనిషికి మధ్య సంబంధం కనబడుతుంది, మనిషికి మధ్య సహవాసం కనబడుతూ ఉన్నది, సంబంధం కనబడుతుంది. కనుక తెగులు ఆగాలి అంటే అకరోను అక్కడ ప్రాయశ్చిత్తం చేశారు. మన పాపం కలగాలి అంటే, మన పాప ఫలితాల నుండి మనం విడుదల పొందాలి అంటే మనకు మధ్య ఎవరున్నారు చెప్పండి? దేవునికి మనకి మధ్య వేసే ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనం బ్రతుకున్నాం, ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. మరి ఎందుకు ఈ వాక్యము అంటే, ఒకవేళ కౌరవ వంటి దుర్బుద్ధి కనుక మనలో ఉంటే ఈ దిద్దుబాటు నెల కాబట్టి ఆ లక్షణాలు మనలో ఉండకూడదు కదా. దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక పని చేయమని ఇచ్చాడు. ఆ పనులు నమ్మకంగా ఉందాం. ఎందుకు? ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దేని మనసులో వెళ్ళినప్పుడు తగిన సమయం ముందు మనం వెచ్చిస్తాడా లేదా చెప్పండి? లేనిది కావాలనుకోవడం అది అత్యాశ అవుతుందా లేదా? ఉన్నంతలోనే తృప్తి కలిగి ఉందాం, ఉన్నంతలోనే దేవుడు కనపరుద్దాం, ఉన్నంతలోనే దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యం. లేని వారు ఎంతమంది ఉన్నారు? కనుక లేని వాటిని ఆశించకూడదానికి నీ పొరుగు వారి దేవి కూడా నీవు ఆశించకూడదు. లేనిది ఆశిస్తూ ఉన్నాడు, పొందలేనిది మరి దొరకనిది ఆశించాడు కౌరవు. అందుకే కౌరవు చేసిన తిరస్కారము చేసి నశించిరి. కనుక కౌరవు చేశాడు, నశించాడు. తర్వాత ఎవరు చేశారు చెప్పండి? తెగులు చేత చనిపోయారంట. ఇది అవసరమా? తెలిసి మనుషులు ఏం చేస్తున్నారు? తప్పు చేస్తున్నారంటే తప్పుకోవలసిన వారు, తప్పు తెలిసి ఆ తప్పును దిద్దుకోవలసిన వారు, తప్పు చేయకుండా ఉంటే ప్రయత్నం చేయవలసిన వారు, కానీ ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారు అని తెలిసినప్పుడు వారికి దూరంగా ఉండాలా లేదా? వారి పాపముల పాలివారం కాకుండా ఉండాలా లేదా? వారికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నాడా లేదా? దుష్టుల ఆలోచనలు చెప్తున్నాడు, వద్దు పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవద్దని దేవుడు మాట్లాడుతుంటే మనం అక్కడికే వెళితే ఏంటి ఉపయోగం? ఈ దిద్దుబాటు నెలలో ఈ భక్తి హీనులో ఉన్న తిరుగుబాటు ఒకవేళ భక్తి చేస్తున్న మనలో కనుక ఉంటే మనం నాశనంలోకి వెళ్తాం, మన కుటుంబాలు నాశనం అవుతాయి, మన బ్రతుకులు నాశనం అవుతాయి. కనుక దేవుడు మనకి ఏ బాధ్యతనిచ్చాడో, ఏ పని ఇచ్చాడో, ఏం చేయమంటున్నాడో దానిలో నమ్మకంగా మనం ఉండాలి. దేవుడు మోషేతో అన్నాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. పదవులు కావాలనుకుంటున్నాడు కదా కౌరవు. ఆ పదవి కోరుకున్నాడు, పొందుకున్నాడు చెప్పండి? సొమ్ము కావాలనుకున్నాడు, ఇస్కరియోతు యోధ తెచ్చుకున్నాడు కానీ అనుభవించాడా? మరి గెహాజీ కూడా తెచ్చుకున్నాడు కానీ అనుభవించాడా? ఆకాను తెచ్చుకున్నాడు కానీ అనుభవించాడా? ఈరోజు మనకెందుకండి? దేవుడు మనకి ఇచ్చింది మనకి చాలు. లేని దానిని ఆశించి లేనిపోని శ్రమలు తెచ్చుకోవడం ఎందుకు? ఇబ్బందులు పడడం ఎందుకు? అందుకే ధనాశ సమస్త కీడులకు మూలం. ధనాశ సమస్త కీడులకు మూలం, పదవి కూడా సమస్త కీడులకు మూలం. ఏం ఆశించకూడదు చెప్పండి? కౌరవు ఆశించినట్టుగా, కౌరవు తిరస్కరించినట్లుగా. ఈయనకు ఒక పేరు ఏంటి అంటే, కౌరవు అంటే బట్ట తలగలవాడంట. ఏం చెప్పండి? బట్ట తలగలవాడు. వీళ్ళని చూస్తే ఏం అర్థమవుతుంది మనకి? వాళ్ళకి బాగా తెలివి ఉంటుందంట. అదండి, వాళ్ళకున్న తెలివి ఎవరికి ఉంటుందంట? బట్టతల. అందుకే ఎంత తెలుగు, ఆ తెలుగుతో ఏం పొందుకున్నాడు చెప్పండి? నాశనం పొందుకున్నాడు కానీ మేలు పొందుకున్నాడా? పొందుకోలేదు. ఈ దిద్దుబాటు నెల బ్రహ్మ కౌరవులా నన్ను ఉంచొద్దు, బిలాములాగా నన్ను ఉంచొద్దు, కయ్యనులాగా నన్ను ఉంచొద్దు. ఇంకో వాక్యం మిగిలిపోయింది, అది వచ్చే వారం చెప్తాను ఈ అధ్యాయంలో. కాబట్టి మనం ఈ దిద్దుబాటు నెలలో ఎలా ఉండకూడదు, కనుక ఐదారు చెప్తున్నారు ఎలా ఉండాలి, ఎలా దిద్దుకున్నాడు అని ఇద్దరి గురించి చెప్పారు. తప్పిపోయిన కుమారుని గురించి చెప్పారు, అలాగే పొట్టి జక్కయ్య గురించి చెప్పారు. నేను కూడా మరి దేవుని గద్దింపు పొందిన వాడు ధన్యుడు అని చెప్పాను. రెండవది ఇక తిరస్కారం గురించి, మరి కౌరవు చేసిన తిరస్కారం గురించి చెప్పాను. కాబట్టి ఈ వ్యక్తుల వల్లే, ఈ భక్తిహీనుల వల్లే మనం ఉండకుండా భక్తి చేస్తూ దేవుడు మనకిచ్చిన ఆ పనిలో నమ్మకంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ, సమస్యలు ఉన్నప్పుడు సమస్య వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ మన స్థితిని ఏం చేసుకోవాలి చెప్పండి? దిద్దుకోవాలా లేదా? వాళ్ళు దిద్దుకునే అవకాశం ఇచ్చినా కానీ దిద్దుకోలేదండి. మోషే గారు ప్రార్థించినప్పుడైనా, అయ్యా మేము తప్పు చేశాము, ఆ తప్పు మమ్మల్ని క్షమించమని దేవుణ్ణి అడగండి అని అడిగారు. వాళ్ళు ఇంకా పోగయ్యారంట. దుష్టుల గుడారాలుగా మారిపోయాయి. ఒకవేళ మనం అలా ఉన్నాయేమో, దుష్టుల గుడారాలుగా మన గృహాలు ఉంటున్నాయా? నీతిమంతుడు నిలిచిన గృహాలుగా మన గృహాలు ఉంటున్నాయా? కాబట్టి కౌరవు వలె తిరస్కరించి నాశనం కాకుండా దేవుని వలె
మోషే వలె విధేయత కలిగి నమ్మకంగా దేవుడు మనకిచ్చిన బాధ్యత నమ్మకం కలిగి భక్తి చేస్తూ ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళే ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె దయగల మా దేవా సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామములకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, దిద్దుబాటులలో ఉన్నాం, దిద్దుబాటు లేని వారంగా ఉన్నాం. భక్తిహీనుల జీవితాలు మేము ధ్యానించాం. వారిలో ఉన్న భక్తిహీనత మాలో కనుక ఉంటే అది మాలో లేకుండా చేసుకోవడానికి వారిని గురించి ప్రభా దుష్టాంతములుగా మాకు సంభవింపకుండానట్లుగా వారి గురించి రాసిన ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి మీకు ఇచ్చిన తరుణము కొరకు నీకు వందనాలయ్యా. గౌరవం తిరస్కరించినట్లుగా నిన్ను తిరస్కరిస్తున్నామేమో, నీ యొక్క సన్నిధిని తిరస్కరిస్తున్నామేమో, నీవిచ్చిన భాగ్యాలను తిరస్కరిస్తున్నామేమో, నీవిచ్చిన యాజకులను తిరస్కరిస్తున్నామేమో, నీవిచ్చిన మందిరాలను తిరస్కరిస్తున్నామేమో ప్రభా. నీ మీద, నీ యొక్క యాజకుల మీద, వారి వారి కుటుంబాల మీద ఒకవేళ తిరుగుబాటు చేయించున్నామేమో అది మాలో నుండి దూరపరచుదేవా. తిరుగుబాటు అనేది సోది చెప్పు పాపముతో సమానం అన్నారు కనుక తిరుగుబాటు చేయవాడు దుష్టికి సంబంధి అన్నారు కనుక అట్టి స్థితి మాలో ఉండకుండా దేవా, కోరహు ఎలాగో నాశనమయ్యారో అటువంటి నాశనం మాకు, మా కుటుంబాలకు, సంఘాలకు కలగకుండా నీవిచ్చిన పనిలో నమ్మకంగా ఉంటూ భక్తి చేస్తూ ఆ భక్తిలో వచ్చే ముక్తిని పొందుకునే ధన్యత మా అందరికీ దయచేయమని, ఈ దిద్దుబాటులో మాకు అవసరమైన దిద్దుబాటునిచ్చి సిద్ధపాటు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.